పవర్ స్టార్ అంతే చాలు. మాకు తెలుగు స్టేట్స్ ఒక్కటి ఉంటే చాలు బ్రో, వేరే పాన్ ఇండియాతో పని లేదు మాకు. తెలుగు ఆంధ్రాలో రికార్డ్ బ్రేక్ అయిపోతుంది పక్కా. విన్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా క్యూరియాసిటీ ఆ ఫ్యాన్ బేస్ మామూలుగా లేదు. ప్రతి ఒక్కరు కూడా పవర్ స్టార్ సినిమా కోసం వస్తూ ఉన్నారు. మాట్లాడతారా కొంచెం మీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కళ్యాణ్ బాబు జై జై పవర్ స్టార్, జై జై పవర్ స్టార్. రైట్ రైట్ పవర్ స్టార్ల అభిమానుల మధ్య మునిగిపోయిన మరో అభిమానులు కోనసీమ కాదు కళ్యాణ్ సీమ. మీ పేరు ప్రతి ఒక్కరు కూడా క్రౌడ్ ఉండే కొద్ది సమయం పెరిగే కొద్ది క్రౌడ్ కూడా ఫిల్ అయిపోతూ ఉంది. క్రౌడ్ కూడా పెరుగుతూ ఉంది. మూవీ కోసం బస్ అనేది క్రియేట్ అవుతూ ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాను ఒకసారి వాళ్ళతోటి. వారి అభిమానులు చాటుతూ ఉన్నారు. అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేదు, ప్రతి ఒక్కరు కూడా ప్రీమియర్ షో కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరూ కూడా రైట్. ఎక్స్క్యూజ్ మీ, మీకెలా లైవ్ లో ఉన్నా సార్, నొట్టకండి. లైవ్ లో ఉన్నా, మీరే కనపడుతుంది. లైవ్ లో ఉన్నా, మీ ముఖమే కనపడుతుంది. లైవ్ లో ఉన్నా, నెట్టకండి పోతాను. లైవ్ లో ఉన్నా, నెట్టకండి. ఓయ్ లైవ్ లో చూడొచ్చు ఒక్కసారి. పోలీసులు కూడా సార్ మీరు మాట్లాడుతున్నారు, నేను వస్తానని చెప్పాను. నేను పబ్లిక్ ఇబ్బంది కలిగలేదు. నేను వెనక్కి వస్తున్నాను, మీరు లాక్కొస్తున్నారు. మీరు రమ్మన్నప్పుడు వెనక్కి వస్తున్నారు, మీరు లాక్కుతున్నారు. మరి తప్పదు. వేక్ అబ్స్ట్రక్షన్ ఎట్లా ఉండవు? నేను బేక్ అటెండ్ లేదు. నేను ఎందుకు చేసుకొచ్చాను? నేను బేక్ అటెండ్ ప్లేస్ ఆడపో ఇక్కడ ఆడ రైట్ చూసుకోవచ్చు. పోలీసులు అయితే అదే దుర్సుప్రవర్తన వారు ఇప్పటికీ మారలేదు. లాస్ట్ టైం ఏదైతే తొక్కిసలాట జరిగిందో ఇది ఇప్పుడు కూడా అలాగే ఉండబోతా ఉంది. పోలీసులు ఏదైతే దుశ్చర్యలు వారు చేసే ఆగడాలు ఉంటాయో వాటి వల్లనే తొక్కిసలాటలు అయితే జరుగుతూ ఉంటాయి. మీరు అభిమానులను తొయ్యకుండా ఉంటే ఇలా జరగవు సార్. మేము లైవ్ లో ఉన్నాం సార్, నెట్టకండి సార్. నేను ఎట్లా పోతావు? స్టేజ్ స్టెప్స్ నేను ఓడిపోమని అడిగి నేను పోలేదు. నేను తెచ్చుకొచ్చిందో స్టెప్స్ నుంచి బేబీ నుంచి. టికెట్ ఉన్న వాళ్ళు ఎట్లా పోవాలి? టికెట్ ఉన్న వాళ్ళు నాకెందుకు పెడుతున్నాను? ఎందుకు పడతారు సార్? అందరు కాదు ఇక్కడ. మెట్ల మీద లేను సార్. నువ్వు నాకెందుకు పెడుతున్నావు? బరై లైవ్ లో ఉన్నావు సార్. లైవ్ లో ఉన్నప్పుడు చెప్తున్నావు నీకు ఉండాలి. అందరు ఉన్నారు, ఆడు ఉండాలి. నువ్వు పోయాడ పెడితే ఎట్లా? అన్నప్పుడు నేను వస్తున్నా, నెట్టకండి పోతున్నా సార్. ఎందుకు నెడుతారు? మీరు లైవ్ లో ఉన్నారు, నేను సైడ్కి ఉంటాను. నెట్టకండి. మీరు ఎందుకు నెడుతున్నారు? మీరు లైవ్ లో ఉంటారు. నేను చెప్తే వెళ్తా సార్, నాకు డిగ్నిటీ లేదా? మరి ఇక్కడ ఆపాల్సింది మమ్మల్ని. మీరు ఇక్కడ అలౌ చేశారు. ఇక్కడ మీరు అలౌ చేయడం వల్ల మీరు వెళ్ళారు సార్. నేను లేదు, మీరు ఇక్కడ అలౌ చేశారు. మీరు అలౌ చేయడం వల్ల నేను లోపలికి వెళ్ళానంటున్నా. మీరు అక్కడ ఆపితే నేను వెళ్ళటం కాదు కదా సార్. మీరు అక్కడ ఆపుంటే నేను వెళ్ళటం కాదు కదా. మీకు చెప్పడం కాదు, అక్కడ ఎవరు లేరు పోలీసులు అప్పుడు నేను వెళ్ళినప్పుడు. రైట్, ఏదైతే వే ఉంటుందో నేను లోపలికి వెళ్ళినప్పుడు మీరు లేరు సార్. నేను లోపలికి వెళ్ళినప్పుడు మీరు లేరని వెళ్ళినా. నన్ను ఇక్కడే ఆపుంటే నేను లోపలికి వెళ్ళేవాడిని కాదు కదా సార్. నేను ఇక్కడ ఎవరు లేరు, నేను వెళ్ళినప్పుడు ఎవరు లేరు సార్. నన్ను అక్కడే ఆపుంటే నేను వెళ్ళేవాడిని కాదుగా. ఇప్పుడున్నారు సార్, ఇందాక లేరంటారు. నేను అదే రైట్. ఇది సిచ్యువేషన్ ఇక్కడైతే కనపడతా ఉంది. ఏదైతే వే ఉంటుందో లోపలికి వెళ్ళడానికి, టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళే వే ఏదైతే ఉంటుందో అక్కడ పోలీసు వాళ్ళు లేరు. పోలీసులు మీడియాని ఆపలేదు, మీ మీడియా పాయింట్ ఇదని చెప్పలేదు. సో అలాంటి పాయింట్లో ఉన్నప్పుడు మేము వెళ్ళి కవరేజ్ చేసే ప్రయత్నం చేస్తాం, జనాలతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అదే మూమెంట్లో పోలీసులు వచ్చి లాక్కోవడం, బలవంతంగా ఒక జర్నలిస్ట్ మీద చేసి లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలీసులు అదేదో ముందే ఆపి ఇక్కడ వరకు మీకు లోపలికి అలవ్ లేదని చెప్పుంటే మేము ఆగేవాళ్ళు. సో అప్పుడు పట్టించుకోలేదు. కానీ మీరు లోపలికి వెళ్ళి రికార్డ్ చేస్తుంటే సడన్గా లోపలికి వచ్చి మీడియాని కెమెరాని మమ్మల్ని పట్టుకుని లాక్కొస్తూ ఉన్నారు లోపల నుంచి బయటికి. సో పోలీసులు ఏమో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉంటారు. అంటే గుద్దుకుంటూ వెళ్ళడం, జనాలను నెట్టడం, వాళ్ళని ఇటు చెల్లచెదరం చేయడం వల్లే తొక్కిసలాట అవుతూ ఉంటుంది. ఏం చెప్పండి? మీరు అంటున్నది ఏమంటే పోలీసులు ఎవరిని తోయట్లేదు ఇలా అంటున్నారు కదా. నేనేమన్నా అంటే ఇలా ఇదివరకు జరిగింది ఇక్కడ. వీ హ్యావ్ సమ్ బ్యాడ్ మూమెంట్స్ హియర్. సో అలాంటివి జరగకూడదని పోలీసులు తీసుకునేది ఇస్ వెరీ గుడ్. లైక్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ వెరీ గుడ్.
సరే ఓకే మేమేమంటాం అంటే అక్కడ మీడియా పాయింట్ దగ్గర మాకు అలవ్ లేదని చెప్పిండు మేము వెళ్ళేటోళ్ళం కాదు. పోలీసులు లేరు అప్పుడు మేము వెళ్ళిన తర్వాత పోలీసులు వచ్చి మీరు రావద్దన్నారు. సో మేము